రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మరొక్కసారి అగ్గి మీద గుగ్గిలమైపోయింది, భగ్గున మండిపోయింది. ఎందుకంటే ఆమె బాగా నమ్మినటువంటి, ఆమె ఎన్నికల ప్రచారాన్ని మొత్తము సారథ్యం వహిస్తున్నటువంటి, ఆమె ఐటీ సెల్ని మొత్తము నడిపిస్తున్నటువంటి ఐప్యాక్ సంస్థ, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఐప్యాక్ అంటారు. ఈ ఐప్యాక్ సంస్థ పైన ఈడీ దాడి చేసింది. ఎందుకంటే ఐప్యాక్కి జరిగినటువంటి 240 కోట్ల రూపాయల చెల్లింపులు అక్రమ మార్గంలో జరిగినాయి, హవాలా మార్గంలో జరిగినాయి. పశ్చిమ బెంగాల్లోని బొగ్గు కుంభకోణానికి సంబంధించి, కుంభకోణం అన్న పదాన్ని వాడకూడదు, క్షమించండి, బొగ్గు స్కామ్కి సంబంధించినటువంటి డబ్బుల్ని ఈ రకంగా హవాలా రూట్లో ఐప్యాక్కి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐప్యాక్ ఆఫీసుల పైన దాడి చేసింది, సోదాలు నిర్వహించింది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఫైళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్లు, మిగతా కాగితాలన్నీ కూడాను తీయటం మొదలుపెట్టింది. ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ ప్రారంభించినటువంటి సంస్థ. అయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దానిలో లేరు, ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు, జనసురాజ్ పార్టీ. కానీ ఐప్యాక్ మాత్రం పనిచేస్తూనే ఉంది. దానికి ఇప్పుడు ప్రతీక్ జైన్ సారథ్యం వహిస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ఈ బొగ్గు స్కామ్కి సంబంధించినటువంటి ఈ హవాలా రూట్లో ఐప్యాక్కి డబ్బులు వచ్చినాయని, ఎందుకంటే చాలా భారీ మొత్తంలో అది ఫీజులు వసూలు చేస్తుంది. ఎన్నికల ప్రచారం కోసము, ఎన్నికల వ్యూహరచన కోసము, ఎన్నికలకు సంబంధించినటువంటి సలహాలు ఇవ్వడం కోసము, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార నినాదాల దాకా, ప్రచార సరళి దాకా అన్నిటినీ నిర్ధారిస్తుంది ఐప్యాక్. అలాంటి ఐప్యాక్ మీద దేశవ్యాప్తంగా రైడ్లు జరగడం సంచలనం సృష్టించింది. అయితే ఎక్కువ సంచలనం సృష్టించింది పశ్చిమ బెంగాల్లో. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఐప్యాక్ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ప్రచార మొత్తం సారథ్యం వహిస్తోంది. సో ప్రతీక్ బెనర్జీ ఇంటి మీద దాడి జరిగింది, సోదాలు జరుగుతున్నాయి, రికార్డులను పరిశీలిస్తున్నారని తెలియగానే ముఖ్యమంత్రి ఏకంగా కాన్వాయ్తో బయలుదేరింది. మమతా బెనర్జీ కాన్వాయ్తో బయలుదేరి ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్ళిపోయింది. ప్రతీక్ బెనర్జీ అన్నాను పొరపాటున, ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్ళింది. హడావిడిగా లోపలికి దూసుకుని వెళ్ళింది. ఈడీ ఆఫీసర్లు వారిస్తున్నా వినలేదు. వాళ్ళపైన గరంగా 4 తిట్లు ఆమెకి బాగా అలవాటైన రీతిలో విమర్శించిన తర్వాత ఒక గ్రీన్ ఫైల్ని, కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, అవి హార్డ్ డిస్క్లా లేకపోతే మిగతా ఏమి ఎలక్ట్రానిక్ డిస్క్లో కొన్ని తీసుకుని తమ వెంట ఆమె వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతుంటే లేదు, పశ్చిమ బెంగాల్లో జరగగానే ఇంత హడావుడి పడటము, ఏకంగా ముఖ్యమంత్రిని అన్నటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి ఆఫీసులోకి జొరబడి సోదాలు జరుగుతున్న సమయంలో ఎవిడెన్సెస్ని తీసుకుని బయటకు రావడం, బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదు. దాంతో ఈడీ ఇప్పటికే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. దానిపైన 9th జనవరికి కోర్టు ఆమెని సమన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డేటా ఫైల్స్ ఏవైతే తీసుకెళ్ళినాయో అవన్నీ కూడాను ఈ దర్యాప్తుకి చాలా ముఖ్యం. ఐప్యాక్ భారతదేశ రాజకీయాల్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. 2012 గుజరాత్ ఎన్నికల్లో ఇది మొట్టమొదటిసారి రంగంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో మోదీతోటి చేతులు కలిపి మోదీ యొక్క ప్రచారాన్ని, ముఖ్యంగా డిజిటల్ ప్రచారాన్ని నిర్వహించింది. ఆ తర్వాత మోదీ నుంచి దూరమైంది. మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. అదేవిధంగా నితీష్ కుమార్తో చేతులు కలిపింది. తమిళనాడులో స్టాలిన్కి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మిగతా అనేక మందితోటి చర్చలు జరిపింది, వాళ్ళకు సహకరించింది, వాళ్ళ ఎన్నికల వ్యూహాల్ని రచించింది ఈ ఐప్యాక్ సంస్థ. అయితే ఈ ఐప్యాక్ సంస్థకి నిధులు ఎలా వస్తున్నాయి, ఈ భారీ ఫీజులు ఏ రకంగా చెల్లిస్తున్నారు అన్నది మొదటి నుంచి కూడాను ఒక పెద్ద ప్రశ్న. అందుకనే ఈ హవాలా రూట్కి సంబంధించిన ఆధారాలు దొరకగానే ఈడీ దానిపైన సోదాలు చేసింది. అంటే మొత్తం మీద ఈ మొత్తం సంఘటనలో మమతా బెనర్జీ కూడాను మమతా బెనర్జీ కాబట్టి ఆమె కూడాను
ఈ తనను ఈ ఈడీ రైడ్స్ చేయటం వల్ల ప్రతీక్ జైన్కి ఇబ్బంది కలిగిందని చెప్పి ఆమె కూడా ఒక ఎఫ్ఐఆర్ వీళ్ళ మీద దాఖలు అయ్యేటట్టుగా చూశారు. ముఖ్యమంత్రి తలుచుకుంటే రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టకుండా ఉంటారా, జరిగింది. కానీ మొత్తం మీద మమతా బెనర్జీకి కష్టాలు పెరిగాయి, కడగండ్లు పెరిగినాయి, కంగారు కూడా పెరుగుతుంది. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 58 లక్షల పేర్లను తొలగించడం జరిగింది. చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా 2-3 చోట్ల పేర్లు ఉన్నవాళ్ళు 58 లక్షల మంది పేర్లను తొలగించారు. ఇప్పుడు మరొక 1 కోటి పేర్లను స్టడీ చేస్తున్నారు. వీళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదు, వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు మ్యాచ్ కావడం లేదు, వీళ్ళు చెప్తున్నటువంటి తల్లిదండ్రుల పేర్లు ఎన్నికల జాబితాలో లేవు. మొత్తం మీద వీళ్ళు బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళేమోనన్నటువంటి అనుమానం ఉంది. కాబట్టి ఆ దర్యాప్తు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని మమతా బెనర్జీ ఆపలేకపోతోంది. ఆమె ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ అయినటువంటి బంగ్లాదేశీ ముస్లిం మూలానికి చెందినటువంటి వాళ్ళపైనే వేటు పడుతోంది. కాబట్టి ఆమెలో కంగారు పెరిగింది. మరొక వైపు హిందువులలో మమతా బెనర్జీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఎందుకంటే ఆమె ఓటు బ్యాంకు రాజకీయాల్లో పూర్తిగా హిందువులను ఉపేక్షించడమే కాదు, వ్యతిరేకిస్తున్నారు కూడా పలు సందర్భాల్లో. 3వ ముఖ్యమైనటువంటి సమస్య, పశ్చిమ బెంగాల్లో గత 15 సంవత్సరాల్లో ఆర్థికాభివృద్ధి లేదు, ఉపాధి కల్పన లేదు. నిజానికి భారీ ఎత్తున బీహార్ కన్నా ఎక్కువ మంది బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు బెంగాలీ మూలానికి చెందినటువంటి వాళ్ళు. మన హైదరాబాద్లో కూడాను బంగారం పనులు చేసేవాళ్ళు కావచ్చును, వినాయకుడి విగ్రహాలు చేసేవాళ్ళు కావచ్చును, రకరకాల ఉద్యోగాలు ఉపాధుల్లో చివరికి పంట పొలాల పనుల్లో కూడాను బెంగాలీలు వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి ఆర్థికంగా కుదేలైపోయింది, అవినీతి పెరిగింది. దీని పట్ల సర్వసాధారణ ప్రజానీకంలో వ్యతిరేకత ఉంది. వీటన్నిటికీ తోడుగా ఆమె నమ్ముకున్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకుకి కొల్లగొట్టేందుకు ఫుర్ఫురా షరీఫ్ అనేటటువంటి ఒక పెద్ద మత సంస్థ ఉంది. ఆ సంస్థ నాయకుడు సిద్దిఖీ అని ఉన్నాడు. ఆయన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనే పార్టీని నడిపించాడు. ఆ పార్టీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, అదేవిధంగా ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి హుమాయూన్ కబీర్ అనేటటువంటి నాయకుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిని ఫార్మ్ చేసి ముస్లిం ఓట్లపైనే దృష్టి కేటాయిస్తున్నారు. ఆమె ఓట్ బ్యాంకుకే కన్నం వేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్యవసానంగా ఆమెలో కంగారు బాగా పెరుగుతోంది, ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఐపాక్ పైన ఈడీ రైడ్స్ జరుగుతున్నాయన్నటువంటి వార్త వినగానే ముఖ్యమంత్రిని అన్నటువంటి విచక్షణ కూడా మరిచిపోయి ఆమె ఏకంగా సోదాలు జరుగుతున్నటువంటి చోటకి వచ్చి ఫైళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. బహుశా భారత చరిత్రలో ఇలాంటి సంఘటన ఇంకొకటి జరిగి ఉండదు. లాలూ ప్రసాద్ యాదవ్ సైతము ఈ పనిని చేయటానికి సాహసించలేదు. అలాంటి పనిని ఆమె చేయటానికి ముందుకొచ్చింది. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. పశ్చిమ బెంగాల్లో ఈ సంవత్సరము ప్రథమార్థంలో ఎన్నికలు జరుగుతాయి. అందుకే మమతా బెనర్జీకి ఇంత కంగారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.